జూన్ 15 నుండి హౌస్ టు హౌస్ సర్వేని ఎన్నికల సంఘం మొదలు పెట్టబోతోందని ఆంధ్రప్రదేశ్కి సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ యొక్క షెడ్యూల్ కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించారని అనపర్తి ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి అన్నారు. రాజమండ్రిలో బీజేపీ అనపర్తి ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4,16,18,350 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. 2002 ఓటర్ల జాబితా ప్రకారం 2,68,86,239 మందికి ప్రీ మ్యాపింగ్ చేసింది ఎన్నికల సంఘం. ఇంకా 1,47,32,120 మంది ఓటర్లకు మ్యాప్ చేయవలసి ఉందని తెలిపారు. 2 ఎమ్యూనరేషన్ ఫారాలు బిఎల్ఓలు ప్రతి ఇంటికి అందజేస్తారు. 2002 ఓటర్ లిస్ట్ లో ఉన్న వారందరూ అదనంగా కొంత సమాచారం ఇవ్వవలసి ఉంటుంది. కలర్ ఫోటో, ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఇవ్వవలసి ఉంటుంది. 2002 ఓటర్ లిస్ట్ లో లేని వారు కొత్తగా 12 ధృవీకరణ పత్రాలను ఇవ్వాలని ఎన్నికల కమిషన్ ప్రకటించిందని చెప్పారు. వాటిని సమర్పించి ఓటర్ లిస్ట్ లో నమోదు చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఈ నమోదు ప్రక్రియలో పాల్గొని నమోదు చేసుకోవాలని, ఆల్రెడీ మేము నమోదు చేసుకున్నామని అలసత్వం పాటించవద్దు, మొత్తం ఓటర్లందరూ ఇవి సమర్పించాలని హితవు పలికారు. ఎక్కడైతే బిఎల్ఓలు 2 ఫారాలు అందజేయకపోతే సిఈఓ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ నుండి ఫారాలు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉందన్నారు. జూలై 14 వరకు అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుందన్నారు. మీకిచ్చిన 2 ఫారాలలో ఒకటి బిఎల్ఓలు తీసుకుని మరొక దానిపై వారు సంతకం చేసి మీకు ఎక్నాలజ్మెంట్ ఇస్తారని తెలియజేశారు. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించడం జరుగుతుంది. జూలై 21 నుండి ఆగస్టు 20 వరకు వాటిపై ఉన్న అభ్యంతరాలను స్వీకరిస్తారు. సెప్టెంబర్ 22న ఓటర్ల తుది జాబితాను వెల్లడిస్తారని ఆయన వివరించారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి ఓట్లను నమోదు చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు ఫిక్కి నాగేంద్ర, ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జుత్తుక సూర్యకుమారి, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ సాంస్కృతిక విభాగ అధ్యక్షులు సత్తి దేవానందరెడ్డి, అడబల రామకృష్ణ, కొరగంటి సతీష్, పిడికిటి శ్రీదేవి, వీర వీరాంజనేయులు, రవిశంకర్, మోహిని తదితరులు పాల్గొన్నారు. దీన్ని ప్రీ మ్యాపింగ్ చేసింది ఆల్రెడీ ఎన్నికల కమిషన్. ఇంకా 1,47,32,120 మందిని మ్యాప్ చేయాల్సి ఉంది. ఇప్పుడు ఏదైతే జూన్ 15 నుంచి హౌస్ టు హౌస్ సర్వే మొదలవుతోందో దానిలో 2 ఎన్యూమరేషన్ ఫారమ్స్ బిఎల్ఓలు ప్రతి ఇంటికి ఇవ్వబోతూ ఉన్నారు. ఇచ్చిన తర్వాత 2002 వాటర్ లిస్టులో ఉన్న వాళ్ళందరూ అదనంగా కొన్ని సమాచారం వారికి ఇవ్వాల్సి ఉంది. కలర్ ఫోటో కానీ, లేదంటే ఫోన్ నెంబర్స్ కానీ, ఆధార్ నెంబర్స్ కానీ ఇవ్వాలి. 2002 వాటర్ లిస్టులో లేని వాళ్ళు కొత్తగా 12 ధృవీకరణ పత్రాలని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఆ ధృవీకరణ పత్రాలని సమర్పించి ఓటర్ లిస్టులో నమోదు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవాలి. ఆల్రెడీ మనం నమోదై ఉన్నాం, ఇప్పుడు మరలా మనం నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు అని భావించద్దు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎస్ఐఆర్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే 4,16,18,359 మంది ఓటర్లు ఉన్నారో అందరూ కూడా ఇవి సమర్పించాలి. ముఖ్యంగా కలర్ ఫోటోలు కానీ, ఆధార్ నెంబర్లు కానీ, ఫోన్ నెంబర్లు కానీ ఇవన్నీ సమర్పించుకోవాలని కూడా ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒకవేళ ఎవరైనా బిఎల్ఓలు ఇంటికి వచ్చి 2 ఫామ్స్ ఇవ్వకపోతే సిఈఓ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఆంధ్రప్రదేశ్ సిఈఓ ఆంధ్ర అనే దానిపై నుంచి వెబ్సైట్ నుంచి డ్రా చేసుకోవచ్చు. ఇట్లాగా జూలై 14 వరకు ఇది అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. మీకు ఇచ్చిన 2 ఎన్యూమరేషన్ ఫారమ్స్లో ఒకటి బిఎల్ఓ తీసుకొని రెండో దానిపైన ఎకనాలెడ్జ్మెంట్ చేసి మరలా వెనక్కిస్తారు. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన చేయడం జరుగుతోంది. జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు దానిపైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాలని స్వీకరిస్తారు. ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ వాటర్ లిస్టు
సెప్టెంబర్ 22ని ప్రకటించడం జరుగుతూ ఉంది. ఈ డ్రాఫ్ట్ పబ్లికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున బిఎల్ఏలుగా ఎవరైతే ఉన్నారో బిఎల్ఏ 2లుగా, అంటే ప్రతి బూత్కి ఒక బిఎల్ఏ 2ని అపాయింట్ చేస్తాం. వారందరూ అతి జాగ్రత్తగా ఈ లిస్టు వెరిఫికేషన్ చేసి అభ్యంతరాలు ఉంటే వాటిని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఈసీఐ ఆంధ్ర నెట్లో ఇప్పుడు మనకు అవసరమైతే ఏ బూత్కి ఎవరు బిఎల్ఓగా వ్యవహరిస్తూ ఉన్నారో వారి ఫోన్ నెంబర్లతో సైతంగా మనకి అందుబాటులో ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది, అనేక మంది దీంట్లో కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా బయట ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళు, ఇతర దేశాల్లో ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళు, వారు ఇక్కడ ఓటర్గా నమోదు కావచ్చా లేదా అనేది. ఇక్కడ నమోదు కావచ్చు తప్పనిసరిగా. దానికి వారు ఉండాల్సిన పని కూడా లేదు. వారి కుటుంబ సభ్యులు కానీ, వారి బంధువులు కానీ, వారి తల్లిదండ్రులు కానీ వారు ఉండి వారు ఎన్యూమరేషన్ ఫారం ఫిల్ చేసి ఇవ్వచ్చు. వారు సమాచార సేకరణ కోసం వచ్చినప్పుడు తప్పనిసరిగా వారి కుటుంబ సభ్యులు సమాచారాన్ని అందివ్వచ్చు.